అసలు మన ధర్మంతో ఏం ప్రాబ్లమో, ఎవరైనా పాటించే విధి విధానాలతో ఇంకొకళ్ళకి ఏం ప్రాబ్లమో అర్థం కావట్లేదు. ఒకళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు, ఆడగాని మగ కానీ మాలలు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కింద కుంకుమ పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు. ఇంకొంతమంది అసలు ఏది పాటించరు. సమాజం అన్నప్పుడు అన్ని మైండ్ సెట్స్ని యాక్సెప్ట్ చేయడానికి మనకి ఎందుకంత ప్రాబ్లమో అర్థం కాదు. అన్ని మైండ్ సెట్స్ అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు. ఒక పూజ చేసిన, మనసులో ఒక మంత్రం చదువుకున్న, ఒక బొట్టు పెట్టుకున్న, ఒక విభూది చందనం పెట్టుకున్న, ఒక మాల ధరించిన పక్కన వాడికి ఏ రకంగా ఇబ్బంది, ఏ రకంగా ప్రాబ్లం తెలీదు. ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లేదు. మరి ఏం ప్రాబ్లం ఉందని మేడ్చల్ ప్రాంతంలో నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని నువ్వు అయ్యప్పమాల తీస్తేనే కాలేజ్ లోపలికి రా, లేకపోతే రావద్దు, ఎగ్జామ్ రాయద్దు, 41 or 45 days ఎన్ని రోజులు నువ్వు అయ్యప్పమాల దీక్షలో ఉంటే అన్ని రోజులు నువ్వు ఇంటి దగ్గరే ఉండు, రావద్దు, మేము అటెండెన్స్ అయ్యం అయినా కూడా నువ్వు రావద్దు, కాలేజ్ యూనిఫామ్ వేసుకుంటేనే కాలేజ్ లోపలికి రా, ఇది రూల్ అని చెప్తున్నాను. అసలు ఈ రూల్ ఎక్కడ ఏ లాలో కూడా లేదు, నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇంప్లై కూడా అవ్వలేదు. బొట్టు పెట్టుకొని రావద్దు, లేకపోతే ఏ మతం వారి మతం యొక్క చిహ్నాలని పాటిస్తూ అసలు ఆ ప్రాంగణంలోకి, విద్యాలయం ప్రాంగణంలోకి రావద్దు, అక్కడ ఎక్కడా లేదు. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఓన్లీ టు యూ, దట్ ఈస్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇది కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే ధర్మంలో ఉన్నవాళ్ళు, ఆ విద్యార్థికి కోపం వచ్చిందట. ఎందుకంటే ఎవరికి వాళ్ళ స్పిరిచువల్ బిలీఫ్స్ ఉంటాయి. వాళ్ళ తీసేసి నువ్వు లోపలికి రా, లేకపోతే రావద్దంటే ఇంటికెళ్ళి వాళ్ళకి చెప్తే ఏవివిపి సహా సంఘాలన్నీ కూడా వచ్చి, స్వామి మాల ధరించిన అయ్యప్ప స్వాములందరూ కూడా వచ్చి భారీ ఎత్తున నిరసనని వ్యక్తం చేస్తే ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ యాజమాన్యం మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యి మాలేసుకొని రావచ్చు, ప్రాబ్లం లేదన్నారట. కానీ విద్యార్థి అంటున్నాడు వాళ్ళని మళ్ళీ పర్సనల్గా టార్గెట్ చేస్తారు, గతంలో కూడా అలాగే టార్గెట్ చేశారు, పర్సనల్గా మళ్ళీ టార్గెట్ చేస్తారు. ఇంటర్నల్ మార్క్స్లో ఒక 20 మార్క్స్కి పేపర్ రాస్తే దానికి ఒక 5 మార్క్సే వేయటం, ఇంతే రాసావు నువ్వు, ఇదే కరెక్ట్, ఇదే తప్పని చెప్పేసి అనవసరంగా అభాండాలు వేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ని డీమీన్ చేయడం, గర్ల్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళని గురించి అసభ్యకరంగా మాట్లాడటం, ఇలా అంతా జరుగుతుందట కాలేజ్లో. ఇల్లు తర్వాత చాలా సందర్భాల్లో ఇంటి కన్నా స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లలు సేఫ్గా ఉంటారు అని నమ్ముతారు తల్లిదండ్రులు. అదే కాలేజెస్లోనే సేఫ్టీ అనేది లేకపోతే, ఇట్లా కాన్ఫిడెన్స్ని డీమీన్ చేస్తూ ఉంటే, ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ని కర్టైల్ చేస్తూ ఉంటే, ఇట్లా బిలీఫ్ సిస్టమ్ని చంపేస్తూ ఉంటే ఎటు పోతాం? ఇంకా ముందు సమాజంలో ఎలా బతుకుతారు స్టూడెంట్స్? ఈ స్టూడెంట్ కరెక్ట్ క్వశ్చన్ చేశాడు. వేరే మతాల వాళ్ళు దానికి సంబంధించిన చిహ్నాలన్నీ వేసుకొని వస్తారు, ఇది వాళ్ళ నాపే దమ్ము ధైర్యం లేదు, ఏమున్నా మా మీదనే పడుతూ ఉంటారు. నిజమే అనిపించింది. ఆవేదనలో నిజం లేకపోలేదు. ఎటుపోతుందో ఫర్దర్గా ఇంకా ఎట్లాంటి సినారియోస్ని మనం చూస్తామో, ఫేస్ చేస్తామో, ఎందుకు ఇట్లాంటి వాటి మీద యాక్షన్ తీసుకోరో, ఒకవేళ తీసుకున్నా ఎందుకు తాత్కాలికమే అవుతోందో అర్థం కావట్లేదు.